శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. పంపాతీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. రాముడు పంపానదీ తీరమందు హనుమంతుని పరిచయం చేసుకొని హనుమంతుని మాట ప్రకారం సుగ్రీవుడితో స్నేహం చేశాడని తాత్పర్యం. శ్రీరామలక్ష్మణులు పంపా సరోవరం వద్దకు వెళ్ళారని తెలుసుకున్నాం కదా. రాముడు అక్కడ సీత కోసం దుఃఖించాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నా, నువ్వు పురుషోత్తముడివి, నీకు శుభమవుతుంది, నీకు అన్నీ తెలుసు స్వామి, తెలియంది లేదు. రావణాసురుడు పాతాళంలో దాక్కొని ఉన్నా లాభం లేదు కదా, బతకడం అనేది ఎటువంటిది అబద్ధం, ఇది సత్యం అన్నాడు. రాముడికి ఆ మాటలు ఆనందం కలిగించాయి. పంపా సరోవర తీరంలో ఉత్సాహంగా అడుగులు వేశాడు. లక్ష్మణుడు రాముణ్ణి చూసుకుంటూ వెంట నడిచాడు. అలా నడుచుకుంటూ ఋష్యమూకం దగ్గరకు వస్తున్న రామలక్ష్మణులను సుగ్రీవుడు చూశాడు. చూసి వారిని వాలి పంపించాడేమో అని భయపడ్డాడు. నిశ్చేష్టుడైపోయాడు. అప్పుడు హనుమంతుడు ముందుకొచ్చి, రాజా, ఈ ఋష్యమూక పర్వతం మీద పాపాత్ములకు చోటు లేదని తెలుసు కదా నీకు. వాలి పాపాత్ముడు, అందుచేత ఇక్కడికి రాలేడు. కనుక భయాన్ని విడిచిపెట్టు, బుద్ధితో ఆలోచించు. బుద్ధిఫలం లేకపోతే ప్రజలను పాలించలేవు. సుగ్రీవుడికి ఆ మాటలు విని ఆనందం కలిగింది. హనుమంతా, వారెవరో తెలుసుకొని రావయ్యా, నువ్వే సమర్థుడివి ఈ అడవిలో. వారి మాటలు బట్టి వారు ఎటువంటి వారో నీకు తెలుస్తుంది అని హనుమంతుడికి చెప్తున్నాడు. వాయుపుత్రుడికి రామలక్ష్మణుడు చూడాలనిపించింది. భిక్షుక రూపం ధరించాడంటే పండిత రూపం అని అంటారు ఇక్కడ. భిక్షుక రూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు. ఎంతో వినయంతో వారి వద్దకు వచ్చాడు. రామలక్ష్మణులకు హనుమంతుడు నమస్కారం పెట్టాడు. వారిని పూజించాడు. మీరు రాజఋషుల్లాగాను, దేవతల్లాగాను, మహావీరుల్లాగాను కనిపిస్తున్నారు. ఈ మహారణ్యంలోకి ఎలా వచ్చారు? మీరు శత్రు సంహారం చేయటానికి వెళుతూ ఇటుగా వచ్చిన రాజపుత్రులాగా నాకు కనిపిస్తున్నారు. నేను ఇంతగా మాట్లాడుతున్నా మీరు మాత్రం ఎందుకు మాట్లాడటం లేదో నాకు తెలియదు. సరే, నా గురించిన వివరాలు వినండి. సుగ్రీవుడనే మంచి వానరుడు ఉన్నాడు. అతడి అన్న వాలి. వాలి సుగ్రీవుడిని మోసం చేశాడు. వానర రాజ్యానికి సుగ్రీవుడు రాజు కావలసిన వాడు. అతడు మీతో స్నేహం చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాడు. అతడే నన్ను మీ దగ్గరకు పంపాడు. నేను వాయుపుత్రుణ్ణి, అతడి మంత్రిని. అనేక రూపాలు ధరిస్తాను, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళతానన్నాడు. రాముడు ఆ మాటలు విని ఎంతో సంతోషించాడు. లక్ష్మణుడికి, హనుమంతుడికి సుగుణాలను అద్భుతంగా వర్ణించి మెచ్చుకున్నాడు. ఇటువంటి గుణవంతుడు, కార్యసాధకుడు ఉంటే ఏ రాజుకైనా అన్ని పనులు సఫలమవుతాయి కదా. ఎంత చమత్కారంగా మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతంగా, మాటల యొక్క చమత్కారం ఎంత అద్భుతంగా ఉంది, స్పష్టంగా ఉంది అన్నా అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ రాముడు కూడా అదే చెప్తూ వచ్చాడు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడితో, మేము కూడా మీ సుగ్రీవుడితో స్నేహం చేస్తాము. హనుమంతుడు ఆనందించి లక్ష్మణుడి ద్వారా వారి యొక్క వనవాస విషయాన్ని, సీతాపహరణం సంగతిని కూడా వారు సీతా జాడ తెలుసుకోవటానికి వచ్చారని బాగా తెలుసుకున్నాడు.
ఆ సందర్భంలో హనుమంతుడు సుగ్రీవుని భార్యను వాలి అపహరించాడని చెప్పి సుగ్రీవుడికి సహాయం చేయమని కూడా కోరాడు. బ్రాహ్మణ రూపం విడిచి నిజరూపాన్ని ధరించి రామలక్ష్మణులు భుజాల మీదకి ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరకు చేరుకున్నాడు. ఇక్కడ చమత్కారంగా ఒకరికొకరి దర్శనం, రాముడు తన పరిచయం చేసుకోవటం, హనుమంతుడు తన కుండలాలు రాముడికి కనిపించటం, రాముడిని హనుమంతుడు గుర్తుపట్టడం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. రామలక్ష్మణుల వివరాలను సుగ్రీవుడికి కూడా చెప్పాడు. తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకొని వచ్చి సుగ్రీవుడు వారి పరాక్రమానికి సంతోషించి రాముడి చేతిలో చేయి వేసి మనం స్నేహితుల్లాగా ఉందాము అన్నాడు. రాముడితో పాటు అందరూ కూడా సంతోషించారు. ఇటువంటి దివ్యమైనటువంటి చరిత్ర, శ్రీరాముడిని దర్శనం చేయటం, ఆ రాముడిని మొదటిగా రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తన భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళటం హనుమంతుడు. ఆ చిత్రపటాన్ని అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఆ సందర్భమే చెప్తారు. ఓం సీతారామాభ్యాం నమః.